హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజను విలాగ్స్. మా చిన్న బాబు అయితే బర్త్డేకి అయితే మా చెల్లి వాళ్ళు అయితే మా ఇంటికి వచ్చారు. వాళ్ళు కూడా ఢిల్లీలో ఉంటున్నాం అనేది అయితే నేను లాంగ్ వీడియోలో అయితే ఒకసారి అయితే పోస్ట్ చేశాను. ఫస్ట్ బర్త్డే కాబట్టి ఇంటి దగ్గర చేసుకోవాలన్న ప్లానింగ్ ఉండే, కానీ మేమైతే ఇంకా 2 monthsలో అయితే లీవ్కి వెళ్తున్నాం కొన్ని కారణాల వల్ల. అందుకైతే మేమైతే డిలే చేసేసాం. అందుకని ఇక్కడ అయితే అంటే మా అపార్ట్మెంట్లోనైతే మేము ఢిల్లీలో అయితే ఇక్కడ ఫస్ట్ బర్త్డే అయితే చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. మా ఆయన నేనైతే బర్త్డే ఇంకా వీక్ ఉంది అనగానే ముందే ప్లానింగ్ చేసుకున్నాం అనమాట. ఇక్కడైతే మా చెల్లె వాళ్ళు మా ఇంటికి అయితే వచ్చారు. వచ్చిన తర్వాత మా చిన్నోడికి అయితే బొకే తీసుకొని వచ్చారనమాట. మా చెల్లి బొకే ఇవ్వగానే అయితే మా చిన్నోడు తీసుకొని ఎంజాయ్ చేసిండు ఆ బొకేతోని. బొకే ఇవ్వగానే మా చిన్నోడు అయితే ఇదేదో విచిత్రంగా ఉందేంటి అన్నట్టుగా అయితే తెగ ఆడేసుకున్నాడు. కొద్దిసేపు అయితే మా చెల్లె వాళ్ళు రాగానే మా చెల్లె కొడుకునైతే నేను ఆడించాను అనమాట. రాగానే అన్నదమ్ములు ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ అయితే ఒకళ్ళు నూక్కుంటూ కొట్టుకుంటూ అయితే ఇది చేసిండ్రు. తర్వాతనైతే కొద్దిగా టైం అయిన తర్వాతనైతే మంచిగా ఆడుకోవడం స్టార్ట్ చేసిండ్రు. ఇక మా చెల్లెనైతే మా చిన్నోడి కోసం అయితే డ్రెస్ అయితే కొనుక్కొని వచ్చింది. ఇక్కడ అదే పెడుతుంది అనమాట. మేమైతే బర్త్డేకి అయితే ప్లానింగ్ అయితే ఒక హోటల్లో చేసుకున్నాము అనమాట. అదే బొకే తీసుకొని అయితే మేము కార్ అయితే ర్యాపిడోలో బుక్ చేసుకున్నాం. అందరం రెడీ అయ్యి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే మా చెల్లె వాళ్ళు మా బర్త్డే రోజు అయితే సాయంత్రం వచ్చారనమాట, 5కి అట్లా. మేమైతే ఇంటి నుంచి 6కి అయితే బయలుదేరాము. భావనైతే బైక్ని అయితే గేట్ లోపల అయితే పెట్టేసిన తర్వాత అయితే మా చెల్లె, నేను, మా మరిది, మా పెద్దోడు, మా బావనైతే వెళ్తున్నాం. మా కారు అంటే మా అపార్ట్మెంట్ సందులో ఉండడం వల్ల కారు లోపలికి రాదనమాట. అందుకే మాకు నియర్ బై అయితే ఒక హాస్పిటల్ దగ్గర లొకేషన్ పెట్టుకొని అయితే ర్యాపిడో బుక్ చేసుకున్నాం. ఇక్కడ అదే ఎక్కుతున్నాం అనమాట. అయితే కారులో అయితే వెళ్తున్నాము. మాకైతే ఏ హోటల్లో బుక్ చేసుకున్నామంటే మేము అంటే బర్త్డే ఇంకా వీక్ ఉంది అనగానే మేమైతే బుక్ చేసుకున్నాం అనమాట హోటల్ని. బార్బిక్యూ నేషన్ అని ఒక యాప్ ఉంటుంది కదా, అందులో అయితే ఇక్కడ ఢిల్లీలో అయితే అది అవైలబుల్ అయితే ఉందన్నమాట. ఇక్కడైతే కార్లో మేమైతే వెళ్తున్నాము. అయితే హోటల్లో అన్లిమిటెడ్ ఫుడ్ మేమైతే ఐటమ్స్ అయితే కొన్ని ఆర్డర్ అయితే చేసుకున్నాం అనమాట. మాకు ఏవి అవసరమో అవే అన్లిమిటెడ్ ఫుడ్గా అయితే మేము తీసుకున్నాము. ఇక్కడైతే మళ్ళీ తర్వాతనైతే డేకి సంబంధించిన డెకరేషన్ అయితే మా చిన్నోడి డ్రెస్ కలర్ అయితే మేమైతే బెలూన్స్ కానీ అట్లా డెకరేట్ చేయించాం ముందే. అయితే మా ప్లానింగ్ అయితే మేము అసలు మా చెల్లె వాళ్ళకైతే చెప్పనే లేదు. వాళ్ళు రాగానే నార్మల్గా ఇంటి దగ్గరనే చేస్తున్నారు కదా అన్నట్టుగానైతే వాడికి డ్రెస్ అయితే నేను ఈ కలర్ తీసుకున్నా అనగానే ఆ కలర్ అయితే నేను డెకరేషన్ అయితే బెలూన్స్ అయితే అక్కడ హోటల్లో అయితే చేయించాం. వాళ్ళకైతే హోటల్ బుక్ చేసాము, అక్కడ ఇంటి దగ్గర కాదు సెలబ్రేషన్స్ హోటల్లో అని అసలు చెప్పనే లేదు. వాళ్ళకి సర్ప్రైజ్ అయితే ఇచ్చాము. రాగానే అయితే వాళ్ళు ఇంకా ఏంటి అసలు సెలబ్రేషనే లేదు అన్నట్టుగా చూసారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా. అంటే మేము మామూలుగానే నార్మల్గా ఇంటి దగ్గర డైలీ ఎలా ఉంటామో అలానే ఉన్నాము. అంటే బర్త్డే అనగానే కొద్దిగా హడావిడి అలా ఉంటుంది కదా. ఇక్కడైతే మేము హోటల్కి అయితే వచ్చేసామన్నమాట. వాళ్ళకైతే ఇక చెప్పేసాం ఇట్లా బుక్ అయితే చేసామని. అందుకనే ఇక వాళ్ళు కూడా మాతో పాటు, అంటే మేము వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఢిల్లీలో అయితే ఎవరిని అంటే క్వార్టర్స్లో ఉంటే ఎక్కువ పెద్దగా అందరినీ పిలుచుకొని అయితే మా బావ కొలీగ్స్కి అయితే పిలిచి బర్త్డే అయితే చేసేవాళ్ళం. కానీ ఇక్కడ మాకు అపార్ట్మెంట్లో అయితే ఎవరు మేమే వచ్చింది కొత్తగా, ఇంకా కొత్త ఎవరు తెలియదు కాబట్టి మా ఫ్యామిలీ మందమే చేసుకోవాలని నిర్ణయించుకున్నాం అనమాట. అందుకే బర్త్డే సెలబ్రేషన్ అనేది కొద్దిగా వెరైటీ ఉంటుంది అని మేమైతే ప్లానింగ్ అయితే ఇలా చేసుకున్నాము. ఫస్ట్ బర్త్డే అయితే చేయాలని, గ్రాండ్గా వేయాలని అయితే ముందు నుంచే ప్లానింగ్ ఉండే అన్నమాట. అందుకే ఇలా హోటల్లో బుక్ చేసామన్నమాట. ఇక్కడ మేము హోటల్లో దిగగానే అయితే కొద్దిగా నడుచుకుంటూ వెళ్ళాము. అక్కడ పెద్ద మాల్ ఉందన్నమాట. అందుకే లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ అనేది కొద్దిగా దూరంలో ఉండడం వల్ల మేమైతే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. నడుచుకుంటూ వెళ్ళే దారిలోనైతే బాగా గేమ్స్ ఉన్నాయి. మా పెద్దోడు అయితే అసలు బర్త్డే సెలబ్రేషన్ కాకముందే నేను గేమ్స్ ఆడుతా అన్నట్టుగా చూసాడు. ఇక్కడైతే మేము లోపలికి అయితే ఎంట్రీ అయ్యాం. మాకు చెక్ అయితే చేశారనమాట. లోపలికైతే వెళ్ళి మేమైతే హోటల్ లోపలికి ఎంట్రీ అయ్యాం కదా. హోటల్లో ఎంట్రీ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. మేమైతే 4th floor అయితే వెళ్ళాల్సింది. ఇక్కడైతే మేము లిఫ్ట్ అయితే ఎక్కుతున్నాము అన్నమాట.
4th ఫ్లోర్కి వెళ్ళడానికి అయితే, అంటే హోటల్ సెలబ్రేషన్స్ అనేది 4th ఫ్లోర్ అయితే, కాబట్టి మేము 4th ఫ్లోర్ అయితే వెళ్తున్నాము. మేమైతే లిఫ్ట్ నుంచి అయితే బయటికి అయితే వచ్చేసి లోపలికి, హోటల్ లోపలికి అయితే ఎంట్రీ అయ్యామన్నమాట. ఇక్కడైతే లోపలికి చూడండి ఎంట్రీ అయ్యాం. ఇక్కడైతే మేమైతే టేబుల్ అనేది అయితే 6 to 9 వరకు అయితే బుక్ చేసుకున్నాం అనమాట. మా టేబుల్ మాకు అంటే నంబర్స్ అయితే ఉంటాయి, మా టేబుల్ మాకైతే ఇచ్చేసారు. ఇక్కడైతే ప్రతిదీ కూడా మనమే సర్వ్ చేసుకోవాలి, మనం ఇష్టం ఉన్నంతగా అన్లిమిటెడ్ అయితే ఫుడ్ తీసుకోవాలి. ఇక్కడైతే మా చెల్లి కొడుకు అయితే రాగానే లోపలికి ఏసీకైతే మంచిగా చల్లగా ఉండేసరికి వాడైతే నిద్రపోయాడు. ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకోవడానికి అంటే వాళ్ళు కూడా కొన్ని తెచ్చిచ్చే ఉంటాయి కదా, వాళ్ళు కూడా తెచ్చి ఇవ్వడానికి అయితే కూల్ డ్రింక్స్ కానీ అలా ఇలా ఏమైనా కావాలా అని అయితే వాళ్ళైతే మాకు అడుగుతున్నారనమాట. మా ఆయననైతే చెప్తున్నాడు. ఇక్కడ చూడండి బర్త్డేకి సంబంధించిన డెకరేషన్ అయితే మేమైతే ఇలా చేయించాం. ఇక్కడ లోపలికి ఎంట్రీగానే లోపల హోటల్ వెదర్ కానీ చాలా బాగుండే, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే హ్యాండ్ వాష్కి అయితే కొద్దిగా లోపల ఉండడం వల్ల అయితే మేము హ్యాండ్ వాష్, మా బావ నేను మా పెద్దోడైతే హ్యాండ్ వాష్ చేసుకున్నాం అనమాట. ఈ లోపలికి అయితే బార్బీక్యూ నేషన్ చూడండి. హోటల్లో ఎవరు ఎవరు ఏ టైమింగ్లో పెట్టుకోవాలనుకుంటే ఆ టైమింగ్స్లో పెట్టుకుంటారు. టైమింగ్ అంటే ముందు నుంచే బుకింగ్ అనేది ఉంటుంది. ఎవరంటే వాళ్ళు నేను ఇప్పుడు వచ్చి తింటా, ఇప్పుడు వచ్చి హోటల్కి అలా తిని వెళ్దాం అన్నట్టుగా ఉండదన్నమాట. ఖచ్చితంగా బుక్ అయితే చేసుకోవాలి. ఇది ఒక ఫెసిలిటీ ఉంది. మనం తింటూ ఉన్నప్పుడు అక్కడ చూడండి సాంగ్స్ అయితే లైవ్లో పాడతాడనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే తింటూ సాంగ్స్ వింటే ఆ ఫీలింగే వేరే కదా. నాకైతే అసలు హిందీ అర్థం కాకుండా సాంగ్స్ వింటే మనసు ప్రశాంతంగా అనిపించింది తెలుసా అసలు. అయితే చికెన్ కబాబ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ ఫ్రైడ్ కార్న్స్ అన్నమాట. ఇంకా చాలా ఐటమ్స్ అయితే తిన్నాము. మేము ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడైతే చూడండి, ఇక్కడైతే చాలా ఐటమ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఈ ఐటమ్స్ అయితే మేము అన్నీ తీసుకున్నాము. మేము ఎందుకు ఇంత అంటే తక్కువ క్వాంటిటీ పెడుతున్నారు మీకు అనే డౌట్ కూడా రావచ్చు. ఎందుకంటే మనం అన్ని ఐటమ్స్ అన్లిమిటెడ్ ఫుడ్ తిన్నాం కాబట్టి ఏవి కొద్దిగా తింటూ ఉంటేనే మనకు కడుపు నిండిపోతుంది. ఒకటేసారిగా ఎక్కువ అంటే ఒకటే ఐటమ్ ఎక్కువ తింటూ ఉంటే దాంతోనే కడుపు నిండిపోతుంది. కాబట్టి ఎవి కొన్ని అలా అంటే తీసుకున్నాము. మనకి ఇష్టమా ఇంకా తినాలి అనిపిస్తే వాళ్ళు తీసుకురమ్మంటే ఇంకా తీసుకొని వస్తారు. మా పెద్దోడికి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇష్టం. వాడండి మైక్ అయితే పట్టుకొని చూడండి ఇక్కడైతే ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో. అదైతే బిర్యానీ, ఇక్కడ ఫిష్ కర్రీ, మటన్ కర్రీ, ఇది చికెన్ కర్రీ, ఇంకా చూపిస్తాను. ఇక్కడ పాపడ్ అన్నమాట. ఇక్కడ వెజ్కి సంబంధించినవి అన్ని ఐటమ్స్. నేనైతే మెనూ మొత్తం చూపిస్తాను చూడండి. మాకైతే ఆ బర్త్డే రోజు అయితే తిని ఫుడ్ అయితే కడుపు అయితే ఫుల్ టైర్డ్ అయిపోయింది అందరికి కూడా తెలుసా. బావకి అయితే ఓటీ అంటే షిఫ్ట్ వైజ్గా డ్యూటీ నడుస్తుందని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. అయితే ఆ రోజు మా బర్త్డే రోజు అయితే మా కర్మ కొద్దీ ఆ రోజు మా బావకి ఫైరింగ్ అనేది డ్యూటీలో వేశారనమాట. అయితే మార్నింగ్ 4 o'clock వెళ్ళి సాయంత్రం అయితే 4కి అట్లా వచ్చాడు. అసలు ఆ రోజు వస్తాడా రాడా అన్నది కూడా మాకు డౌటింగ్గా ఉండే అన్నమాట. అసలు చేస్తామా చెయ్యమా, ఎందుకంటే మేము బుకింగ్ అనేవి ముందు నుంచే చేసేసుకున్నాం 1 week ముందే. అసలు బర్త్డే చేస్తామా లేదా అన్న డైలమాలో కూడా మాకు కొద్దిగా డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోయాం ఆ రోజు. నాకైతే చాలా బాధ అనిపించింది. మా బావనైతే ఏం చేసినా చేయకున్నా, నేను వచ్చినా రాకున్నా కానీ నువ్వు వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళతోనైనా బర్త్డే చేపించేసేయు అని ఇట్లా అన్నాడు. కానీ ఎంత అన్నా కానీ ఆయన లేనిది అంత వ్యర్థమే కదా అని నాకు అనిపించింది. ఆయనతో కూడా అన్నా ఎంతమంది ఉన్నా కానీ నువ్వు ఉన్నది అది వేరేనే ఉంటుంది బావా, ఎట్లయినా వీలు చూసుకొని అన్నారా లేకపోతే లీవ్ అన్న పెట్టేయు అని అన్న. ఇక దేవుని దయ వల్ల అయితే ఆ రోజైతే తొందరగానే వచ్చేసాడు. ఎందుకంటే మేము ముందు నుంచే 1 week నుంచి అయితే ప్లానింగ్ అయితే వేసుకున్నాము బర్త్డే గ్రాండ్గా చేద్దామని. అలా అన్నమాట. దేవుని దయ వల్లనైతే సెలబ్రేషన్ అనేది సూపర్గా జరిగింది. అందులో ఇంకా మా బావ ఉండడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి మేమైతే కేక్స్ ఇక్కడ చూడండి లోపల గులాబ్ జామున్, ఇది సేమియా, తర్వాత ఇది హల్వా, ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే నేను ఇలా తీసి అయితే చూపిస్తున్నాను చూడండి అన్నీ కూడా. ఇక్కడైతే మేమైతే బౌల్లో అయితే వేసుకొని అయితే ఇక్కడ వచ్చి అయితే కూర్చొని అయితే నేను తింటున్నాను అనమాట.
ఇక్కడైతే మా చెల్లె అయితే అన్ని ఐస్ క్రీమ్స్, సలాడ్స్, ప్రతిదీ కూడా జ్యూసెస్ అన్నమాట. ఆ ఐటమ్స్ పేర్స్ నా నేమ్స్ కూడా నాకు తెలియదు, అవి అన్నీ తీసుకొని అయితే వచ్చింది. ఇక్కడైతే మేము పానీపూరి తింటున్నాను. పానీపూరి ఇట్లా పెట్టి ఇస్తారు. ఈ అన్లిమిటెడ్ ఫుడ్ అంటే నేను ఇంత తింటా ఎవరేమనుకుంటారో ఇచ్చేవాళ్ళు కూడా, అంటే సర్వింగ్ చేసేవాళ్ళు కూడా అట్లా ఏమీ అనుకోవద్దు. అన్లిమిటెడ్ ఫుడ్ అంటేనే మనం ఇష్టం ఉన్నంత తినడం కదా. మళ్ళీ మేమైతే స్వీట్స్ తర్వాత పానీపూరి ఇవన్నీ తిన్న తర్వాతనైతే నేనైతే మటన్ బిర్యానీ అయితే కర్రీ అండ్ మటన్ బిర్యానీ అయితే వేసుకొని వచ్చాను. మా మరిది అయితే తినలేడు. వాళ్ళైతే పిల్లల్ని అయితే చూసుకుంటున్నారు ఓన్లీ బిర్యానీ తినేటప్పుడు అనమాట. చూడండి ఇక్కడైతే పానీపూరి తర్వాత మేము తిన్న తర్వాత వాళ్ళు తింటామని అన్నారనమాట. చిన్నోడు బర్త్డే జరిగిందంటే క్యాండిల్ సాంగ్స్ పాడారు. తిన్న తర్వాత మా మరిది మా బావని అయితే ప్లేట్స్లో అయితే వేసుకుంటున్నారు. వాళ్ళు ఇష్టం ఉన్నంత కూడా వేసుకోవచ్చు. ఫ్రూట్స్ అంటే ప్రతిదీ కూడా మనకు అవైలబుల్ ఉంది. ఇక్కడ చూడండి పికిల్స్, పాపడ్, తర్వాత ఇక్కడైతే నేను తిన్న తర్వాత అయితే మా చిన్నని ఎత్తుకొని అంత అయితే తిరుగుతూ వీడియోస్ అయితే తీసుకుంటున్నాను అనమాట. తర్వాత ఇవి ఇక్కడ పికిల్స్, పాపడ్, తర్వాత మా చెల్లె నేను ముందే తినేసాము. తినేటప్పుడు అయితే మా మరిది కొడుకుని మా ఆయన ఎత్తుకొని ఉన్నారు. ఇక్కడ చూడండి హోటల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. కానీ ఫుడ్ విషయానికి వస్తే మాత్రం ఫుడ్ అయితే చాలా చాలా సూపర్గా ఉంది. నార్త్ ఇండియన్స్ అయితే స్పైసీనెస్ అనేది తక్కువ తింటారు కాబట్టి మేము ఫుడ్ బాగుండదేమో ఎట్లుంటుందో అని అనుకుంటారు. కానీ మేము వచ్చినప్పుడే మీకు స్పైసీది కావాలా లేకపోతే నార్మల్ది కావాలా అని మనకు ముందే అడుగుతారనమాట. మన సౌత్ ఇండియన్ ఫుడ్ లాగానే సూపర్గా అయితే ఉంది. ఇక్కడైతే మా చెల్లె ఫ్రూట్స్ అయితే వేసుకుంటుంది చూడండి. ఇక్కడైతే వాటర్ మిలన్ అండ్ పపాయ. ఇక్కడైతే ఐస్ క్రీమ్స్లో అయితే స్ట్రాబెర్రీ, వెనిలా ఫ్లేవర్, తర్వాత కుల్ఫీ అలాంటివి అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడైతే బర్త్డే సెలబ్రేషన్ వాళ్ళు అసలు మర్చిపోయాడంట. మళ్ళీ బర్త్డే సెలబ్రేషన్ జరిగేటప్పుడు కూడా నేను సాంగ్స్ అంటే పాడుతున్నాడు లైవ్లో అని చెప్పాను కూడా అన్నాను కదా. అతను కూడా లైవ్లో ఎంత బాగా సాంగ్స్ పాడాడంటే నాకు చాలా బాగా నచ్చింది అసలు. ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ అయితే మొత్తం అయితే జరిగిన తర్వాతనైతే మేమైతే ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగాము. మా చెల్లె వాళ్ళు మేమైతే ఆయన ఫైరింగ్ వల్లనైతే అసలు బర్త్డే చేస్తామో చెయ్యమో అన్న డైలమాలో ఉండే. కానీ మా ఆయన తొందరగా రావడం వల్ల అయితే మా బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అందులోనూ మా ఆయన ఉండడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫైరింగ్ అనేది రేపు బర్త్డే ఉందనగా ఈరోజు నైట్ మాకు తెలిసిందనమాట. అంటే లిస్ట్ వస్తుంది, ఆ లిస్ట్లో మా ఆయన పేరు ఉండగానే నేను చాలా బాధపడ్డాను. తర్వాత ఆయన వస్తాడో రాడో అని అనుకున్నాం కానీ బర్త్డే ఇలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినందుకు చాలా చాలా ఆనందంగా అనిపించింది అసలు నాకైతే. ఇలా అయితే మేము బర్త్డే సెలబ్రేషన్ అయిన తర్వాతనైతే కుల్ఫీ అయితే లాస్ట్లో తిని అయితే బిల్ అయితే కట్టేశాడు మా ఆయన. బిల్ కట్టేసి ఇక్కడ బయటకైతే వచ్చాము చూడండి. మళ్ళీ లిఫ్ట్ అయితే ఎక్కి మళ్ళీ కిందికి అయితే వెళ్ళాము. ఇక్కడైతే కిందికి వెళ్ళిన తర్వాతనైతే ఇక్కడ గేమ్స్ అనేవి చాలా ఉండే అన్నమాట. ఇక్కడ చూడండి హోటల్, ఇక్కడ బయట లుక్ అయితే ఇలా ఉంది హోటల్ది, చూపిస్తాను. బయటికైతే వచ్చేసిన తర్వాత హోటల్ లుక్ అయితే చూపిస్తాను. ఇలా ఉండే మా ఆయననైతే ఇక్కడ చూడండి బార్బిక్యూ నేషన్ అనేది పెద్ద హోటల్ అనమాట, స్టార్ హోటల్ అనమాట. చూడండి ఇక్కడ మేమైతే సైడ్కి అయితే మొత్తము కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి. తర్వాత గేమ్స్ కూడా ఉండే. మా పెద్దోడు అయితే గేమ్స్ తినకన్నా ముందే హోటల్కి రాగానే గేమ్స్ ఆడుతా అన్నాడు ఇవన్నీ. కానీ తిన్న తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు ఆడిపిస్తాను అని చెప్పాడు మా ఆయన. ఇక్కడైతే ప్రతి గేమ్కి 150, 100 అట్లా ఉందన్నమాట. మా చిన్నోడు మా పెద్దోడు అయితే ఇద్దరు
చాలా ఎంజాయ్ చేసిండ్రు. ఆ వీడియోస్ అయితే నేను తీయలేను, కొన్ని గేమ్స్ అయితే ఆడిపించాడు మా ఆయననైతే. తర్వాత ఇక్కడ ఆడుకొని అయితే మేము కొద్దిగా స్పెండ్ అక్కడ చేసేసి తిరిగేసి అక్కడ నియర్ బై ఉన్న షాప్స్ అలా ఇలా తిరిగేసి అయితే మేము ర్యాపిడో బుక్ అయితే చేసుకొని మళ్ళీ ఇంటికైతే వచ్చేసామన్నమాట. చూడండి ఇక్కడైతే హోటల్ లుక్. ఇక్కడ కూర్చున్నాం. ర్యాపిడో అంటే కార్ బుక్ చేశాడు. ఇంకా కొద్దిగా 5 minutes ఉంది అనేది లొకేషన్లో చూపిస్తుంది. అందుకని మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం హోటల్ ఎంట్రీలో. ఇక్కడైతే కార్ వచ్చేసింది. కార్ అయితే ఎక్కేస్తాం. కార్ అయితే రాగానే అందరం అయితే లోపల కూర్చున్నాం కార్లో. అయితే ఇంటికైతే రిటర్న్ బ్యాక్ అయితే అవుతున్నాం అనమాట. ఇలా అయితే మా చిన్నోడి ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ అయితే మా చిన్న ఫ్యామిలీతోని అయితే గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకున్నాం. మేము అనుకున్న విధంగా అయితే మా ప్లానింగ్ అనేది సక్సెస్ఫుల్ అయింది. ఇలా లాస్ట్లో అయితే మేమైతే ఫోటోలు అయితే కొన్ని దిగామన్నమాట. అవి అంటే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.